వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే అనలిస్ట్ అశోక్ కుమార్ గారు అయితే ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అండి. స్టేట్ క్వశ్చన్ అండి. ఒకటే, పోసాని కృష్ణమురళి గారు నిన్న మొన్న బయటకు వస్తాడు అనుకున్నాము, కానీ పీటీ వారెంట్ పడ్డది. అసలు వస్తాడా రాడా, అసలు ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? ప్రతి ఒక్కరిలో ఇటువంటి డౌట్లే ఉన్నాయి. అసలు పీటీ వారెంట్ అంటే ఏంది అని మనం ముందుగా తెలుసుకుంటే, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిస్ట్ అంటే ఒక ప్రిజనరు ఒక జైల్లో ఉంటాడు, లేదా ఒక జైలు పరిధిలో ఉంటాడు, కస్టడీలో ఉంటాడు, అంటే రిమాండ్లో ఉండొచ్చు కాక, అంటే ఇవన్నీ పర్యాయ పదాలు. ఇక్కడ నుండి ఫ్రీ ఫ్లోగా వేరే స్టేషన్కి వెళ్ళాలి అంటే ఈ యొక్క పోలీసు వారు, ఈ యొక్క స్టేషన్కి సంబంధించి అధికారులు అతను అక్కడికి పంపించేదానికి అవకాశం ఉండదు. వాళ్ళేమో ఆ కేసు దృష్ట్యా ఖచ్చితంగా మా వద్దకు పంపిండి, మా దగ్గర ఆయన విచారణ చేయాల్సి ఉంది, చాలా విషయాలు ఉన్నాయి, మా దగ్గర కేసు పడింది, ఈ కేసు తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ వారు కూడా ఇతను తీసుకోవాలనుకుంటారు. కానీ ఈ పోలీస్ స్టేషన్ వారు పంపిరు. సో ఫ్రీ ఫ్లోగా ట్రాన్స్ఫర్ అయ్యేదానికి, అంటే ఒక ఖైదీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి పీటీ వారెంట్ ఉపయోగిస్తారు, అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిస్ట్ అని. ఇప్పుడు మనం చూస్తే పోసాని కృష్ణమురళి పైన అనేక కేసులు పడినాయి. మీరు అన్నట్లు బెయిల్ నుండి బయటకు వస్తున్నాడు పోసాని కృష్ణమురళి. చాలా రోజుల తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాను అని చెప్పినారు. కానీ ఏం జరిగిందంటే, ఉన్నపళంగా కోర్టు విచారణలో పోసాని కృష్ణమురళి ఉండి ఇంకా బెయిల్ రాదు అని అర్థమైనప్పుడు, అయ్యా నాకు ఆల్రెడీ 2 సార్లు గుండెకి స్టంటు పడి ఉన్నది, ఇంకా నా ఒంట్లో అనేక రోగాలు ఉన్నాయి, మీరు కన్నా నాకన్నా బెయిల్ ఇవ్వకుంటే నేను కత్తి తీసుకొని మెడకు నరుక్కోవాల్సిందే, నేను ఇంకా చచ్చిపోవాల్సిందే, చావు తప్ప నాకు ఇంకొక శరణ్యం లేదు అని జైల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా. దట్స్ అన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. కానీ ఇంకా చట్టం అందరికీ చుట్టం కాదు, చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. సో కోర్టు ఏం చేస్తుందంటే, కళ్ళకు గంతలు కట్టుకొని ఈయన ఏడుపు ఏవి చూడదు, కేవలం వింటుంది. ఆ వినే సమయంలో ఆ యొక్క చట్టంలో ఏవైతే లొసుగులు ఉంటాయో వాటి అన్నిటికీ సంబంధించి న్యాయపరంగా ఆయన విడుదల చేయొచ్చా లేదా అని ఆ దృష్టి ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ 4 బెయిల్లు వచ్చాయి పోసాని కృష్ణమురళికి. కానీ కొత్తగా గన్నవరంలో మళ్ళీ ఒక కేసు, ఆ కేసు పెట్టింది ఎవరంటే బండారు వంశీకృష్ణ. ఆయన పెట్టడం కేసు ఎప్పుడు పెట్టాడంటే 2022 ఆ సమయంలో పెట్టాడు. సెప్టెంబర్ 27 తారీఖున పెట్టాడు కేసు. ఎందుకు పెట్టాడు అసలు పోసాని కృష్ణమురళి పైన కేసు? మనం ఆలోచన చేసి చూస్తే, మొన్న పోసాని కృష్ణమురళి ఎక్కడైతే అరెస్ట్ అయినాడో హైదరాబాదులో మై హోమ్ భుజా అనే అపార్ట్మెంట్ దాదాపు 8 కోట్ల వెల చేస్తుంది. ఆ రేంజ్లో 8 కోట్ల రూపాయలు వెల చేసే అంత భవనంలో పోసాని కృష్ణమురళి సేద తీరుతా ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ పోయి అరెస్ట్ చేశారు. ఇదే మై హోమ్ అపార్ట్మెంట్లో సెప్టెంబర్ 27న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పాడు పోసాని కృష్ణమురళి? క్లియర్ కట్గా ఆయన మొబైల్ చూపించి, ఆ మొబైల్లో ఏముందంటే, ఇదే విధంగా దర్జాగా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు కూర్చున్నారు. ఆయన కాళ్ళ దగ్గర చంద్రబాబు గారు పాదసేవ చేస్తూ ఉన్నట్టు ఆ ఫోటో. అంటే ఏ రేంజ్ ఎడిటింగ్ అంటే ఆ రేంజ్ ఎడిటింగ్ చేశారు. క్లియర్ కట్గా బండారు వంశీకృష్ణ గారు ఏం చేశారు, 2017లో యోగా డే రోజున చంద్రబాబు గారు యోగా చేస్తూ ఉన్న పోస్టర్లు ఏవైతే ఉన్నాయో, ఆ పోస్టర్లు అంటే కింద కూర్చొని యోగా చేస్తూ ఉంటారు కదా, ఆ ఫోటో తీసుకొచ్చి అమిత్ షా గారి దగ్గర పెట్టి ఆ మాదిరి ఎడిట్ చేశారు ఆ ఫోటోని. ఎవరికైనా మనోభావాలు ఉంటాయి కదా. అసలు ఆయన బండారు వంశీకృష్ణ అధికార ప్రతినిధి టీడీపీ తరఫున, ఆయనకి ఎంత ఉంటుంది బాధే కదా ఒక అధినాయకుడికి ఆ మాదిరి జరుగుతూ ఉంటే. వాస్తవంగా వీళ్ళు ఇంకా లోతుగా వెళ్ళిగానో చూస్తే, గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా దేశంలో ప్రత్యేకమైన ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఫోటోని దృష్టిలో పెట్టుకొని కోర్టు వారికి పరువు నష్టం దావా కేసు కూడా వేయచ్చు ఈ పోసాని కృష్ణమురళి పైన. అప్పుడు ఆయన దాదాపు 18 కోట్లు 22 కోట్లు ఆ రేంజ్లో కట్టాల్సి వస్తుంది. అనేక కేసులు పడనున్నాయి. సో ఈ పరువు నష్టం దావా కేసు కూడా వేయకుండా ఎవరు టీడీపీ వారు కానీ జనసేన వారు కానీ ఈయన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఏమన్నాడు మీకు బాగా గుర్తు చేసుకోండి. ఈరోజు అసలే జనసేన ఆవిర్భావ దినోత్సవం. అరే పవన్ కళ్యాణ్, నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు, నీకు బిడ్డ ఉన్నది, ఆడకూతురున్నది, ఆ పాప పెద్ద మనిషి కాకపోదో నేను నిన్ను ఏడిపించకపోను అని చెప్పి ఒక రౌడీయిజం మాదిరి మాట్లాడినాడు. అందుకు మాట్లాడినందుకే ఆయనకు ఆ యొక్క టాలీవుడ్లో మంచి పదవి అంటూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మధ్య మనం చూసాం. ఆ పదవి ఇచ్చిన తర్వాత మరింత పేటరైపోయినాడు పోసాని కృష్ణమురళి. కులాల మధ్య విభేదాలు తేవడం ఇవన్నీ అన్నప్పుడు, ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, మీరు మానవతా దృష్ట్యా నన్ను విడుదల చేయండి అంటే అది చెల్తాదా? ఆయన చేసిన తప్పులేని నిజంగా వాస్తవంగా అండి నేను అనుకుంటున్నాను, నిన్న సాయంత్రమో లేకుంటే ఆ సమయంలో నేను కూడా ఆలోచన చేశాను, సరే బోరగడ్డ నీళ్ళు కూడా సెల్ఫీ వీడియో పెట్టాడు, పోసాని కృష్ణమురళి మాత్రం బాధపడుతున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు ఇదని చెప్పి ఎవరైనా సరే చంద్రబాబు గారు కూడా అనుకుంటారు, సరే బాబు వాళ్ళకంటే బుద్ధి లేక ఈ మాదిరి చేశారే అని మనం మనసుతో విచక్షణతో ఆలోచన చేసి మనం వాళ్ళని కానీ ఒకసారి సమాజంలో కానీ వదిలేస్తే, ఈరోజు వీళ్ళు చేసిన తప్పులు మరింతమంది చేస్తారు. వాస్తవమే కదండి. అంటే నాకు అవకాశం దొరికింది, ఇదే మాదిరి ఇంకొక రోజు మనం సెన్స్ఫుల్గా మాట్లాడితే
ఏడుస్తా మాట్లాడితే ఈ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ మమ్మల్ని వదిలేస్తాయిలే అని చెప్పి మరింత మందికి ఎంకరేజ్ చేసే విధంగా మనం అంతగా మనం పురమాయించినట్టే. సో చట్టం ఆ విధంగా ఎంకరేజ్ చేయదు, ఎంటర్టైన్ అసలే చేయదు. ఒక్క కోర్టు నుంచి ఇంకొక కోర్టు పరిధికి పోతానే ఉంటాడు, ఒక జైలు పరిధి నుంచి ఇంకొక జైలు పరిధికి పోతానే ఉంటాడు. ఒకటే అశోక్ కుమార్ గారు, ఇప్పుడు హెల్త్ బాగాలేదు, నేను చాలా కండిషన్ సీరియస్ గా ఉంది నాకు అని అంటే, ఇన్ కేసు జైల్లో ఏమన్నా అయ్యింటే ఏంటి పరిస్థితి? ఏమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వం అందరికీ బోర్గడ్డ నీళ్ళకు దొరికినంత వెసులుబాట్లు దొరకవు. ప్రతి జైలు పరిధిలో ఒక ప్రత్యేక డాక్టర్ అంటూ ఉంటాడు. ఎప్పుడు కాబట్టి అసలే ఇతను సెలబ్రిటీ కాబట్టి ఆ స్టేచర్ను చూసుకొని ప్రతిరోజు హెల్త్ చెకప్ చేస్తారు, బీపీలు చెక్ చేస్తారు, షుగర్ ఎంత ఉన్నది చూస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అప్పుడు గతంలో బాబు గారు 74-75 ఏళ్ళ వయసు అప్పుడు మీకేమైంది? బాబు గారిని ఎందుకు వదిలిపెట్టలేకపోయినారు? అసలు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి మరీ బాబుని అరెస్ట్ చేయాలి. బాబు గారిని ఆ రోజుల్లో ఆ పని చేయలే. మీరు ఉన్న పళ్ళంగా అర్ధరాత్రి పోయి ఆ కర్నూలులో ప్రచారాన్ని పోయింటే బాబు గారిని ఉన్న పళ్ళంగా అరెస్ట్ చేసి అంత వయసులో 9-10 గంటలు రోడ్డు మార్గంలో జైలుకి తరలించారు. అప్పుడు లేదా? అప్పుడు వయసు గురించి మీకు ఆలోచన లేదా? ఈరోజు అంబటి రాంబాబు అక్కడికి పోయి మీరు వేధిస్తున్నారు, ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ తీసుకెళ్తున్నారంటే మనోభావాలు ఆ మాదిరి దెబ్బతిన్నాయి. జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని తిట్టినందుకు జనసేన వాళ్ళు కేసులు పెడుతున్నారు. మరి టీడీపీ వాళ్ళ పరిస్థితి? టీడీపీ వాళ్ళని పెట్టాలా లేదా? వాళ్ళకంటూ బాధ ఉంటుంది కదండి. చంద్రబాబు గారిని అంత ఏది మానసిక సంఘర్షణకు దారితీసే విధంగా ఆ రోజునేంది బీజేపీతో బాబు గారు పొత్తు అనే రూమరు జరుగుతూ ఉంది 2023 ఆ సమయంలో. సో వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఎక్కడ కుదురుతుందో అని చెప్పి సగటు టీడీపీ కార్యకర్తల్లో మనోవేదన గురి చేసే విధంగా బాబు గారిని తీసుకుపోయి అమిత్ షా గారి కాళ్ళ దగ్గర ఫోటో నువ్వు పెట్టినావంటే టీడీపీ కార్యకర్తలు బీజేపీ పైన వ్యతిరేకత పెంచుకోవాలని మీరు గ్యారంటీయా? ఎంతమంది బాధపడతారో? ఓడిపోతే ఓడిపోయినా మన బీజేపీతో కలిసేదే లేదనుకుంటారు కదా. వాస్తవమే కదా. సో మీకు పార్టీలని విడగొట్టాలంటే విడగొట్టండి ఒక క్లారిటీగా. గతంలో మీరు ఇద్దరు కలిసినారు, మీ ఇద్దరి మధ్య సిద్ధాంతాలు పసగలేదు, మరి ఈ సిద్ధాంతాలు మీకు ఎందుకు కలిసినాయి? ఈ సిద్ధాంతాలు ఏ విధంగా కలుపుకొని అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతారు? ఇదంతా తప్పు రూట్లో వెళ్తున్నారని చెప్పి ఈ యాంగిల్ మీరు మాట్లాడండి. దానికల్లా సమాధానం అధికార ప్రతినిధులు లేకుండా ఉంటే టీడీపీకి సంబంధించిన వారు మాట్లాడతారు. మీరు అట్ట కాకుండా వ్యక్తిగతంగా దోషానికి దిగి ఆ మాదిరి చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే అండి. ఇదే విధంగా వల్లభనేని వంశీ పైన కూడా పీటీ వారెంట్ పడింది. ఈ విధంగా ఇతను చూసాం బోర్గడ్డ అనిలు, ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు చూడు వర్రా రవీంద్రారెడ్డి. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు జైలే సేఫ్. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఏ ఖైదీ అయినా సరే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు, అయ్యా నాకు జగన్మోహన్ రెడ్డి నువ్వే శరణ్యం అనే మాట సెల్ఫీ వీడియోలు దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు కన్నా సెల్ఫీ వీడియోలు చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వే నాకు దిక్కు, నన్ను నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు చంపాలని చూస్తున్నారని కన్నా అన్ని చెప్పితే వైసీపీ మైలేజ్ కోసం చెప్పిన వ్యక్తిని లేపేస్తారు. ఒకటి అశోక్ గారు, చాలా మంది చిన్న చిన్న పిల్లర్స్ కాదు పెద్ద పిల్లర్స్ ని అరెస్ట్ చేయమనేసి చాలా మంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు చాలా రేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడయ్యా ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు చిన్నపిల్లరా మీరు చెప్పండి? కాదు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారిని, మహేష్ బాబు గారిని, అదేవిధంగా ప్రభాస్ గారిని, ఇంక చాలా మంది, నాగార్జున గారు చాలా మంది వెళ్ళారు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చిన్న చిన్న పోస్టులు, పోసాని కృష్ణమూర్తికి చిన్న చిన్న పోస్టులే. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పోసాని కృష్ణమూర్తి. అతను చిన్న వ్యక్తిగా మీరు చూడలేరు. అంటే అతను బయటకు వచ్చి పిచ్చి కుక్కలాగా ఏదైనా మాట్లాడనొచ్చు కాక, కానీ అతనికి అందిన ఫండ్ ఎంతదో మీరు ఆలోచించండి. ఒక్కనొక సమయంలో బిగ్ బాస్ ఆఫరు పోసాని కృష్ణమూర్తికి వస్తే ఆయన అడిగిన డబ్బులు ఎంత అంటే, ఒక వారానికి 10,50,000 ఇస్తే బిగ్ బాస్కి వస్తాను అని చెప్పినాడు. అంటే ఒక వారానికి ఆయన సంపాదన. అది కంటెస్టెంట్ అండి. కంటెస్టెంట్గా రావాలంటే 10.5 లక్షలు అడిగినాడు. అతను చిన్న వ్యక్తి ఎలా అవుతాడు? ఎప్పటి నుంచో సినీ ఫీల్డ్ లో ఉన్నాడు. సినీ ఫీల్డ్ లో చిన్న వ్యక్తి అని నేను అనట్లేదు. ఇప్పుడు పాలిటిషియన్స్ లో వచ్చేసరికి వల్లభనేని వంశీమోహన్ అతను చిన్నపిల్లరు కాదు. గతంలో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఇప్పుడు రీసెంట్ గా ఓడిపోయినాడు. అతను జైలుకి పోతాను ఎవరు నవ్విస్తారా? అతను చిన్నపిల్లరని ఎలా అంటారు? కానీ అందరు వెయిట్ చేసేది కొడాలి నాని, రోజా గారు. అదే ఇప్పుడు టీడీపీ వారికి ఏదన్నా సరే వాళ్ళని హింసించాలా, వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశానంటే, చంద్రబాబు గారి కన్నా తలుచుకుంటే వీళ్ళని ఎంతసేపు 2-3 రోజుల పని. కానీ చట్టం పైన బాబు గారికి ప్రత్యేకమైన గౌరవం ఉంది, చెప్పలేనంత రెస్పెక్ట్ ఉంది బాబు గారికి, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. పొరపాటున బాబు గారు ఎవరైనా వ్యక్తిగత కక్షితో అరెస్ట్ చేయించాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఎవరిపైన అయినా పర్సనల్ గ్రడ్జ్ ఉండి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అనుకుంటే బాబు గారు ఒప్పుకోరు. అంటే ఇద్దరి యొక్క మనోభావాలు ఎట్లున్నాయంటే, న్యాయం పరంగా పదం, చట్టం పరంగా పదం అని చెప్పి వాళ్ళ దృష్టి ఉంది. సో వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యేనే అరెస్ట్ చేసినప్పుడు కొడాలి నాని పైన మనం చూస్తూనే ఉన్నాం.
అనేక ఎవిడెన్స్ దక్కుతానే ఉన్నాయి. 200 కోట్ల రూపాయలు ఇసుకలో కొట్టేసినాడు. అంటే ఆయన ఒక నియోజకవర్గంలో క్రమంగా ఇసుక తవ్వి కొట్టేసినాడు. ఈ కోవలో ఆయన పైన విజిలెన్స్ దర్యాప్తు ఉంది. పూర్తిగా సర్టిఫికేషన్ అంటే పూర్తిగా ఆధారాలు దొరికిన తర్వాత ఆటోమేటిక్గా జైలుపోతాడు. అదేవిధంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మద్య కుంభకోణం మెడ మీద కత్తి వేలాడుతూనే ఉన్నది మద్యం కుంభకోణం పైన. అందుకు ఎవరైనా సాక్షి ఉన్నారంటే విజయసాయి రెడ్డి బయటకు వచ్చినాడు. దీని ప్రతి ఒక్కటి 10 రోజుల 15 రోజుల నెల 3 నెలలు అనేది ఆటోమేటిక్గా టైం పడుతూ ఉంటుంది. ఒక పక్క ఏసీబీ దర్యాప్తులు ఉన్నాయి ఎవరిపైన. ఈ విజయసాయి రెడ్డి ఏదైతే కేసులో ఇన్వాల్వ్ అయినాడో నాకు సంబంధం లేదని చెప్పినాడు. కాకినాడ పోర్టు విషయంకు విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, వీళ్ళందరూ కూడా ఏసీబీ దర్యాప్తు ఉంది. చాలా మంది పైన విజిలెన్స్ దర్యాప్తులు ఉన్నాయి. ఒక్కొక్కరు టోకన్ ఆటోమేటిక్గా వస్తుంది. అందరూ జైలుకి వెళ్ళాల్సిందే. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒక్కవేళ కానీ అరెస్ట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి తను ఖచ్చితంగా ఓడిపోవడం అనేది ఖాయం. కానీ జనంకి ఐదర్ భారతదేశం మొత్తం ఈ దృష్టి పైన ఆలోచన చేస్తుందో లేదో నాకు తెలియదు. కానీ అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను చాలామంది క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. ఈ 5 ఏళ్ళలో కన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోతే, గతంలో సిఐడి కేసుల్లో ఉన్నాడు, సిబిఐ కేసులో ఉన్నాడు, ఈడీ కేసులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ కన్నా కాకపోతే చాలా మంది తప్పులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి అంత వెసులుబాటు దక్కింది, నాకు ఎందుకు దక్కదు అనే విధంగా దాని ఎంకరేజింగ్గా ఉంటుంది. కానీ అది కోర్టులు తప్పులు అవుతాయి. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ బయటకు రాగి ఖచ్చితంగా కటకటాల వెనక్కి అయితే పంపిస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఓకే అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.